ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. కన్యారాశి వారికి ఈ నెల ప్రారంభంలో 3 శుభగ్రహాలు 11వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. ఎవరి జన్మ జాతకంలో అయినా ఒక శుభగ్రహం లాభస్థానంలో ఉంటే వారి జీవితాంతం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగడం జరుగుతూ ఉంటుంది. అలాగే గోచారరీత్యా కూడా ఏదైనా ఒక గ్రహం లాభస్థానంలో ఉన్నప్పుడు గతంలో ఉన్నటువంటి అన్ని ఆర్థిక సమస్యలు సంపూర్ణంగా పరిష్కరించడం జరుగుతూ ఉంటుంది. అటువంటిది 3 శుభగ్రహాలు ఒకేసారి 11వ స్థానంలోకి రావడంతో జాతకుడికి అనేక అవకాశాలు ఒకేసారి రావడం జరుగుతూ ఉంటుంది. సో ప్రధానంగా ప్రస్తుతం ఏదైనా ఒక రాశికి ఆ రాశ్యాధిపతి చేసినటువంటి ఉపకారం మరే గ్రహం కూడా చేయడానికి ఇష్టపడం. అటువంటి రాశ్యాధిపతి బుధుడు ప్రస్తుతం 11వ స్థానంలో వక్రగమనంలో ఉండడం జరుగుతుంది. అంటే వక్రగమనంలో ఉంటే మరింత ప్రయత్నం, మరింత ఎక్కువ కష్టపడడం జరుగుతూ ఉంటుంది. అంటే గతంలో ఏదో కాలేజీ సీటు కోసం ప్రయత్నం చేసాం, రాలేదు, తిరిగి ప్రయత్నం చేస్తే వస్తుంది. ఇక వివాహం అయితే మీకు 100% మీరు కోరుకున్న దానికన్నా మంచి పెళ్లి సంబంధం, చాలా అందమైన అమ్మాయితో మీకు వివాహం జరగడానికి కారణమవుతూ ఉంటుంది. ఎవరి జన్మజాతకంలో అయినా శుక్రుడు గురువు కలిసి ఉంటే వారి జీవితంలో చాలా అదృష్టమైనటువంటి భార్య వస్తుంది, అందమైన భార్య వస్తుంది. వివాహం తర్వాత వాళ్ళ జీవితం సంపూర్ణంగా మారడం జరుగుతుంది. అటువంటి యోగం మీ జన్మజాతకంలో ఉంటే ఈ సమయంలో మీరు కోరుకున్న విధంగా మీకు మంచి కుటుంబం నుంచి మంచి భార్య రావడం జరుగుతుంది. సో దానితో మీ జీవితం పూర్తి టర్న్ ఇచ్చుకోవడం జరుగుతుంది. బట్ ఏదైనా శుక్రుడు లాభస్థానంలో ఉన్నప్పుడు స్త్రీల నుంచి సహకారం పెరుగుతుంది, స్త్రీల ద్వారా లాభం కలుగుతుంది, నూతన స్త్రీలతో కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది, మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఇక గురువు మీకు 11లో ఆల్రెడీ ఉన్నాడు, స్థిరాస్తి కొనాలని మీ ఆలోచన నెరవేరుతుంది. అలాగే వివాహ సంకల్పం నెరవేరుతుంది. మీ జీవిత భాగస్వామి కూడా ఆదాయం పెరుగుతుంది, వాళ్ళకి ఉద్యోగం లాంటిది ఈ సమయంలో రావడం జరుగుతుంది. ఓవరాల్గా ఇదైతే ఇంకా దశమ స్థానంలో రవి, వ్యయాధిపతిగా దశమ స్థానంలో రవి దిగ్బలుడై ఉండడం వల్ల వృత్తిపరంగా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఉద్యోగపరంగా మీరేమైనా ట్రాన్స్ఫర్ కోరుకున్నా, వేరే చోటికి ఉద్యోగం కోరుకుంటున్నా అది జరిగి తీరుతుంది. ప్రస్తుతం మీరు ఒక చోట చేస్తున్నటువంటి మీ కార్యకలాపాలు వేరొక చోట విస్తరించడానికి కారణమవుతుంటుంది. అనుకోకుండానే మీకన్నా ముందుగా మీ నేమ్ అండ్ ఫేమ్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అలాగే మరి 7వ తారీఖు తర్వాత, జూలై 7 తర్వాత 15 వరకు దశమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, ఇది నిరుద్యోగులకి ఒక వరం లాంటిది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ యొక్క ఊహలకు తగినటువంటి ప్రతిరూపం, అలాగే ఒక వాస్తవ కార్యరూపం దాల్చడం కూడా జరిగే అవకాశం ఉన్నది. గతంలో ఏదైనా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేశారు, అప్పుడు క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఆ ప్రయత్నం చేస్తే మీకు సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఆర్థిక పరంగా బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం, గతంలో ఏదో కారణం వల్ల రిజెక్ట్ అయింది. ఇప్పుడు ప్రయత్నం చేస్తే మీకు ఆ లోన్ కానీ, ఆ ఉద్యోగం కానీ, ఆ వ్యాపార ఏజెన్సీ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా మీకు జూలై 7వ తారీఖు వరకు మాత్రమే ఈ డబుల్ బెనిఫిట్ రావడం జరుగుతూ ఉంటుంది. ఈ జూలై 7 తర్వాత వక్రగమనంలో ఉన్నటువంటి బుధగ్రహం తిరిగి దశమ స్థానంలో ప్రవేశించడం జరుగుతుంది. తన యొక్క స్వక్షేత్రంలో ప్రవేశించడంతో కన్యారాశి వారికి భద్రమహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం యాక్టివేట్ అవ్వడంతో ఉద్యోగపరంగా మీరు చాలా స్ట్రిక్ట్గా, చాలా కాన్ఫిడెన్స్గా, చాలా ధైర్యంతో చేయగలుగుతుంటారు. 100కి 100 ఉద్యోగంలో మీకున్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం కాక ప్రస్తుతం చేస్తున్నటువంటి మీకు వృత్తికి అదనపు అవకాశాలు రావడం జరుగుతుంది. అదనపు ఆదాయం వచ్చి కలుస్తూ ఉంటుంది అన్నమాట. ప్రస్తుతం ఏ వ్యాపారంలో, ఏ ఉద్యోగంలో ఎక్కడ ఉన్నా, మీరు స్టూడెంట్ అయి ఉన్నా కూడా మీకు 2 రకాల ఆదాయాలు ఈ సమయంలో రావడం జరుగుతుంది. విద్యార్థులకి ఇది మరింత బెనిఫిట్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా మిగిలినటువంటి శుక్రగ్రహం, ధన భాగ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు. అంటే మీకు మీ కుటుంబంలో ఒకరికి ఏదో విధంగా ఆర్థిక సహకారం పెరుగుతుంది, వారు అనుకున్న కార్యక్రమాలు నెరవేరుతాయి. మీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడం వల్ల మీకు కొంత ఆర్థికపరమైన సహకారం, కుటుంబ బడ్జెట్ తగ్గుతూ ఉంటుంది. ఇది ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు మరింత అవకాశంగా ఉంటుంది. అంటే ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళకి వారు దేని కొరకైతే ఆశిస్తున్నారో, అది విదేశ ప్రయత్నమా, ఉన్నత కాలేజీలో సీటా, పిహెచ్డి కొరకు సీటా,
వివాహమా, మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి 100% లభిస్తుంది. సో ఇక ప్రధానంగా మిగతా గ్రహాలు పరిశీలించినప్పుడు శని భగవానుడు సప్తమం నుంచి చూడడం వల్ల కొద్ది పనులు ఆలస్యం అవుతుంటాయి, అయినప్పుడు కూడా పెర్ఫెక్ట్గా జరుగుతుంటాయి. వివాహ బంధం మరింత గట్టిపడుతూ ఉంటుంది. 6వ స్థానంలో రాహు అన్నది ఇంటర్వ్యూలో కానీ శత్రువులపై కంప్లీట్ విజయం లభిస్తూ ఉంటుంది. ఇది క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ప్రత్యర్థులను చిత్తు చేసే విధంగా రాహు 6వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. ఇక వ్యయంలో కేతు ఉండడం వల్ల కొన్ని అనవసర ఖర్చులు, ఇతరుల సలహాల వల్ల నష్టపోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించండి. బట్ ఏదైనా ఇది ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్ మీకు 11వ స్థానంలో ఏర్పడడం అనేది అది రేరుగా జరుగుతుంది. ఏదైనా ప్రయత్నం లేకుండా ఫలితం జరగదు. కాబట్టి చిన్న ప్రయత్నంతో గొప్ప ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. గోచారరీత్యా మనకి గ్రహాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఏ నెల మనకి ఈ గోచార ఫలితాలు గ్రహాలు మారుతున్నాయో ఆ నెలలో వస్తున్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి పర్వదినాలు లాంటివి రావడం జరుగుతుంటుంది. వాటిని మనం అబ్జర్వ్ చేయడం వల్ల గ్రహాలు పెట్టే ఇబ్బందుల నుంచి చాలా వరకు తప్పించుకోవచ్చు. అందులో ప్రధానంగా ఈ జూలై నెలలోనే ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఆషాఢ మాస ప్రారంభంలోనే అంటే జూలై 16వ తారీఖు నుంచి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఇది సుమారుగా ఈ పూరి మహాక్షేత్రంలో జరుగుతుంటుంది. చాలా కాలంగా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఎవరైతే సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో, పెళ్ళై 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినా కూడా సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో వారు ఈ రథయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొనడం వల్ల కంప్లీట్గా మీకు ఆ సంతానం అన్నది మళ్ళా రథయాత్ర రాకుండానే కలగడం అన్నది ప్రత్యక్షంగా చాలామందికి నేను చూడడం జరిగింది. నేను చెప్పిన వాళ్ళు కూడా పాటించడం వల్ల ఆ జగన్నాథుని అనుగ్రహం వల్ల రావడం జరిగింది. సో కారణాంతరాల వల్ల మనం పూరి మహాక్షేత్రాన్ని దర్శించుకోలేని పక్షంలో లోకల్గా కూడా ఈ రథయాత్ర జరుగుతూ ఉంటుంది చివరి రోజు ఎప్పుడు. అందులో పాల్గొనడం వల్ల కూడా మీకు ఈ సంతాన పరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇక అలాగే ఇదే ఆషాఢ మాసంలో జూలై 29వ తారీఖున గురు పౌర్ణమి రావడం జరుగుతుంది. అంటే చాలామందికి వారి యొక్క జన్మ జాతకంలో గురు దోషం, అంటే బ్రాహ్మణ దోషం వల్ల, గురుశాపం వల్ల, అంటే గురుశాపం అంటారు, ఆ కారణాల వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఉద్యోగపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం, సంతానం కలగకపోవడం, అలాగే పిల్లల డెవలప్మెంట్ లేకపోవడం, ఈ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అంటే గురుశాపం అన్నది చాలా ఇబ్బందితో కూడుకున్నదన్నమాట. అన్నీ ఉంటాయి బట్ కానీ సరైనటువంటి మార్గం దొరకదు. ఎవరైతే ఆ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఈ గురు పౌర్ణమి జూలై 29వ రోజు మీకైతే గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువుని సత్కరించడం వల్ల, వారి పాదాలకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల, అంటే గురువు అన్నప్పుడు మీకు కేవలం విద్య నేర్పే గురువు కాకుండా తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు అందరూ కూడా గురువు సమానులే. అంటే తెలిసి తెలియకుండా మీరు జీవితం ఇప్పటిదాకా జరిగిన మీ లైఫ్లో ఒకసారి వెళ్ళినప్పుడు ఏ సందర్భంలో అయినా మీరు పెద్దవాళ్ళని అవమానించడం కానీ, దూషించడం కానీ, ఇంకో విధంగా ప్రవర్తించడం కానీ జరిగి ఉంటే అది మీ జీవితాన్ని చాలా ఇబ్బంది పెడతాం జరుగుతూ ఉంటుంది. అటువంటి మీకు సంఘటన గుర్తుంటే వారిని ఒక్కసారి మీరు కలుసుకొని మీ పొరపాటుని వాళ్ళ దగ్గర ఒప్పుకొని ఒక్కసారి వాళ్ళ పాదాలకు నమస్కారం చేయడం వల్ల కంప్లీట్గా మీకు ఈ యొక్క గురువు యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. అంటే గురు శాపం ఎంత ఇబ్బంది పెడుతుందో గురువు ఆశీర్వాదం కూడా అంత గొప్ప ఫలితాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి మీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్యలకి ఈ జూలై నెలలో వచ్చినటువంటి ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్గా మీకు కారణం అవుతున్నాయి. కాబట్టి మరి ఏదన్నా మీ యొక్క జీవితాన్ని ఈ మంచి కార్యక్రమంలో పాల్గొంటే కంప్లీట్గా, అంటే అది మనసుకు కష్టం అవుతుందా, అలాంటిది ఏమొద్దు, బట్ ఏదైనా గురువు యొక్క ఆశీర్వాదం మీరు తీసుకోండి. కంప్లీట్గా మీ లైఫ్లో చేంజ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈ ఆషాఢ మాసం స్త్రీ దేవతలకి చాలా అనుకూలమైనటువంటి కాబట్టి మీ యొక్క కులదేవత కానీ, మీ గ్రామ దేవత కానీ కంప్లీట్గా దర్శించుకొని మీ గ్రామ దేవతకి తగు విధంగా ఆచార ప్రకారం వాళ్ళకి చీర, జాకెట్టు, పసుపు కుంకాలు ఇవ్వడం కానీ, లేదంటే మీ యొక్క గ్రామ దేవత, కులదేవత వాళ్ళని ఆశీర్వాదం తీసుకోండి. కంప్లీట్గా ఈ గ్రామ దేవతల ఆశీర్వాదం ఈ ఆషాఢ మాసంలో తీసుకోవడం వల్ల, విధి విధానంగా పూజ జరిపించడం వల్ల
ఈ జీవితంలో మీ యొక్క అభివృద్ధి కంప్లీట్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. స్వస్తి.